అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ఛానల్. సండే అనగానే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. మరి ఇంకా అందులో హెల్తీ స్నాక్ అయితే ఇంకా బాగుంటుంది కదండి. నాన్ వెజ్తో మనం బెస్ట్ కాంబోగా ఈరోజు రెసిపీ చూద్దామండి. పొట్టు పెసరపప్పుతో గారెలండి. పొట్టు పెసరపప్పులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ది పర్ఫెక్ట్ స్నాక్ అవుతుంది. ఈవినింగ్లో మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, మరి కావాల్సిన ప్రొసీజర్ ఏంటో, మెథడ్ ఏంటో చూద్దామా. నేనైతే వీటిలోనికి మటన్ సూప్ చేశానండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో ఈ గారెల్ని తిని చూడండి. మొదటగా అయితే పొట్టు పెసరపప్పును తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. మనం పొట్టు పెసరపప్పుని ఖచ్చితంగా నానబెట్టాలి, లేదంటే వడలు వేసినప్పుడు చాలా గట్టిగా వస్తాయి. నేను ఇక్కడ శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అయితే సోక్ చేశానండి. మనం పెసరట్టుకి ఏ విధంగా సోక్ చేస్తామో అంతే అండి. సోక్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ అన్నీ వంపేసుకొని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసి వేరే వాటర్తో ఇప్పుడైతే రుబ్బుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగానే మనము రుబ్బుకోవాలి. మరీ మెత్తగా చేస్తే వడలు బాగోవు. నేను ఇక్కడ ఒక జల్లెల్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మిక్సర్ జార్ తీసుకున్నానండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం కోర్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. ఈ విధంగా కోర్గా నేనైతే 2-3 రౌండ్స్ తిప్పిన తర్వాత లాస్ట్గా మనం వేసుకునేటప్పుడు దాంట్లో కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వడలు వేసే విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలి. నెక్స్ట్ దీంట్లోకి మసాలాలండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 5-6, వెల్లుల్లి రెబ్బలు 4-5, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంతగా ఇవన్నీ వేసేసుకొని మనము ఒకసారి కోర్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్గా తయారు చేయకూడదు. ఈ విధంగా వేసి చిటికెడు ఉప్పు కూడా, తర్వాత పసుపు కూడా వేసుకున్నానండి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోండి. తర్వాత చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోర్గా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సినవండి గ్రీనీ లీవ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ కాలం వర్షాకాలంలో ఎక్కువగా ఆకులని విరివిగా లభిస్తాయి కదా. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక చిన్న కట్టలాది, తర్వాత పైనుంచి వేసుకున్నాను కరివేపాకు. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకొని వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆ విధంగా వదిలేసి నెక్స్ట్ మనం ఇక వడలకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ ఒక కడాయిలో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక క్లాత్లోనైనా పేపర్ లాంటిదైనా లేదంటే కవర్ పైన కూడా ఈ విధంగా మీరు వడలైతే వేసుకోవచ్చండి. ఇక్కడ మనకి పొట్టు పెసరపప్పు ప్రత్యేకత ఏంటంటే ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి, లైట్గా ఉంటుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ది పర్ఫెక్ట్ స్నాక్ అవుతుంది ఈ పొట్టు పెసరపప్పు గారెలు. తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుందండి, మనకి హెవీనెస్గా కూడా ఉండదు. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. మనం ముందుగా వడలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం షేప్స్, అయితే దీంట్లో వేసేసుకోవాలి నెమ్మదిగా. డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ మరుగుతున్నప్పుడు వేస్తే మనకి గారెలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఈ విధంగా మంచిగా వేడైన తర్వాతే 2 సైడ్స్ మంచిగా మనం టర్న్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ సండే స్పెషల్ అయితే నేనైతే ఈ విధంగా నాన్ వెజ్తో ఈ పొట్టు పెసరపప్పు గారెలు అయితే చేశానండి. మీరు వెజిటేరియన్స్ అయితే దీంట్లోనికి రోటి పచ్చడి ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందండి. సోరకాయదైనా, టమాటో పచ్చడి అయినా రోటి పచ్చడి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిందండి, క్రిస్పీగా. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. వేడివేడిగా తిని చూస్తే ఒక ప్లేట్ కాదండి 2-3 ప్లేట్లు తినేస్తారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే హెల్త్ వైజ్గా బాగుంటుంది, టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రొసీజర్ కూడా చాలా చిన్నగానే ఉంటుందండి. మనము ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే అయిపోయింది కదండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ నేను మటన్ సూప్ అయితే చేశానండి.
కదండి, మటన్ సూప్తో ఈ గారెలను తిని చూస్తే ఆహా, అద్భుతం, అమృతం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి. పొట్టు పెసరపప్పుతో ఈ విధంగా గారెలు మనం శనగలతో, పెసరపప్పుతో, మినపప్పుతో చేసుకుంటూనే ఉంటాము. కానీ ఒక్కసారి హెల్త్ వైజ్గా ఈ విధంగా పొట్టు పెసరపప్పుతో మీరైతే గారెలు చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అదేవిధంగా ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం మర్చిపోవద్దు. మీకు స్నేహితులు, బంధువులకి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలియజేయండి. అండ్ ఫైనల్గా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. సో ఇదండి సండే స్పెషల్ పొట్టు పెసరపప్పు గారెలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.